హత్యలు హత్యాయత్నాలు సుఫారీ గ్యాంగులతో సొంత మనుషులను అంతమొందించే పథక రచనలు. ఇంతకీ ఒడ్డే శ్రీకాంత్పై హైదరాబాద్లో హత్యాయత్నానికి కారణమేంటి? హత్యాయత్నం వెనుక పథక రచన నడిపింది ఎవరు? బల్లవోలు భాగ్యనగరం కిరాయి హత్య చేయించాలనే కుట్రకు బీజం ఎక్కడ పడింది? అనారోగ్య కారణాలతో ఆ ఇంట దీపం మారితే హత్యాయత్నంతో మరో ఇంట్లో దీపం మార్చుతారా? నేతల మధ్య అభిప్రాయ భేదాలను చక్కదిద్దే బాధ్యత జిల్లా రాష్ట్ర నాయకత్వాలకు లేదా? అభిప్రాయ భేదాలు కాస్త హత్యలు హత్యాయత్నాలు రావణ కాష్టంలా రగలవలసిందేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో నేతపై పంజా విస్తృతమంటూ పబ్లిక్ అనౌన్స్మెంట్లు, అధికార పార్టీలో రాజకీయ ఆధిపత్యం కోసం హత్య రాజకీయాలు ఎక్కడో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా ప్రశాంతమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. పోలీస్ సహా అనేక శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు నెల్లూరులో విధులు నిర్వహించేందుకు పోటీ పడుతూ ఉంటారు. ఇక్కడ రాజకీయ దురంధరులకు కొదువలేదు. సమయస్ఫూర్తి, హుందాతనం, వాక్చాతుర్యం. సింహపురి నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం దేశ రాజధాని ఢిల్లీ వరకు తమ మార్కు రాజకీయం చేయడంలో సిద్ధహస్తులు ఇక్కడి పొలిటీషియన్స్. కానీ ఆ రూటు మారుతున్నట్లుంది కాలానుగుణంగా. శాంతి కాముకులు కాస్త వైలెంట్ షెడ్ తీసుకుని సుపారీ హత్యలను ప్రేరేపించే పరిస్థితి ఏర్పడిందట సింహపురిలో. పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా సొంత మనుషుల్ని అంతమొందించే విధంగా సుపారీ గ్యాంగులను ఆశ్రయిస్తున్నారట నేతలు. దగదర్తి మండలంలో 40 సంవత్సరాలుగా మాలేపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి లాయల్ ఫ్యామిలీ. అదే మాలేపాటి కుటుంబానికి దగదర్తి గ్రామంలో వడ్డే కుటుంబం కూడా లాయల్ ఫ్యామిలీనే. దగ్గర బంధువులు, బలమైన ఆర్థిక సంబంధాలు, ఇంతవరకు అంత ఫైన్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకు ఏర్పడ్డ అభిప్రాయ భేదాలు మాలేపాటి వర్సెస్ వడ్డే కుటుంబాల మధ్య గ్యాప్ క్రియేట్ చేసే దగదర్తి గ్రామంలో మాలేపాటి కుటుంబానికి సమాంతరంగా వడ్డే శ్రీకాంత్ రాజకీయ ఎదుగుదల మాలేపాటి కుటుంబానికి కంటగింపుగా తయారైందట. రాజకీయ సమీకరణాలు వేగవంతంగా మారడం, పమిడి రవికుమార్ చౌదరి గ్రామంలో వడ్డే శ్రీకాంత్ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లడంతో చిరెత్తుకొచ్చిందట. అయితే ఇదే సమయంలో దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాలతో మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి భానుచంద్ర నాయుడిని మాలేపాటి కుటుంబం కోల్పోవడం జరిగింది. పార్టీ కోసం కష్టపడ్డ కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు మాలేపాటి కుటుంబానికి అండగా నిలబడింది. నారా లోకేష్ స్వయంగా దగదర్తి గ్రామానికి విచ్చేసి మాలేపాటి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కూడా ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా ఆ కుటుంబాన్ని కలుస్తానని, తలెత్తినటువంటి రాజకీయ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెడతానని యువనేత హామీ కూడా ఇచ్చారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు యువనేత నారా లోకేష్ బిజీ షెడ్యూల్ కారణంగా మాలేపాటి కుటుంబానికి అపాయింట్మెంట్ కొంత లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇంతవరకు అంతా సాదా ఎపిసోడ్. ఇక్కడే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా సీన్ తలపించేలా హత్యాయత్నాలు, హత్యా రాజకీయాలు పురుడు పోసుకున్నాయట. అనారోగ్య కారణాలతో ఆ ఇంట ఆరిన దీపానికి ప్రతీకారంగా హత్యాయత్నంతో మరో ఇంట దీపం ఆర్పే ఆలోచన జరిగిందట. వడ్డే శ్రీకాంత్ను హత్య చేసేందుకు కిరాయి మూకల్ని ఉసిగొల్పారట. వ్యాపారపరంగా హైదరాబాద్ లో నివాసముండే వడ్డే శ్రీకాంత్ పై పక్కా రెక్కి నిర్వహించి నెల రోజుల పాటు ఆయన వ్యాపార సముదాయానికి వస్తూ వెళుతూ పథక రచన సిద్ధం చేసుకోవడం, హత్యాయత్నం నుండి వెంట్రుకవాసులు శ్రీకాంత్ తప్పించుకోవడం జరిగింది. శ్రీకాంత్ కి కిరాయి హంతకులకు మధ్య జరిగిన పెనుగులాటలో మొబైల్ ఫోన్ ఆధారంగా తీగలాగి డొంక కదిలిందట. చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామానికి చెందిన నేరగాళ్లు ఈ కిరాయి హత్యలో పాల్గొన్నారని విశ్వసనీయ సమాచారం. బల్లవోలు నుండి భాగ్యనగరానికి సుపారీ గ్యాంగుల వెనుక శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా A1 గా మాలేపాటి రవీందర్ నాయుడు, A2 గా మాలేపాటి లోకేష్, A3 గా కంచెల సునీల్, A4 గా కంచెల రమేష్లపై FIR నమోదైంది. రవీందర్ నాయుడు, సునీల్ ఇరువురు గూడూరు పరిసర ప్రాంతాల్లో రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తున్నారట. అక్కడే ఈ కిరాయి మొగ్గలతో పరిచయం ఏర్పడిన శ్రీకాంత్ వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. వడ్డే శ్రీకాంత్ తప్పించుకున్నాడని మరో ప్రత్యర్థైన పమిడి రవికుమార్ చౌదరిపై కూడా పంజా విస్తృతామంటూ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారట మాలేపాటి వర్గీయులు దగదర్తి గ్రామంలో. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సర్వసాధారణం. అవి హత్య రాజకీయాలుగా మలుపు తిరగడం ఆ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కాదా? జరిగిన ఘటన తర్వాత దగదర్తి గ్రామం నివురుగప్పిన నిప్పులా తయారైందట. ఏ క్షణాన ఏం జరుగుతుందో అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారట.
నేతల మధ్య అభిప్రాయ భేదాలు కాస్త హత్య రాజకీయాల వరకు దారితీస్తోంది జిల్లా. రాష్ట్ర టీడీపీ నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోందట. మొగ్గలోనే తుంచివేయవలసిన సమస్యకు పీటముడులు వేసి భారీ మూల్యమే చెల్లించింది దగదర్తి తెలుగుదేశం పార్టీ. ఇప్పటికైనా తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వం కొంచెం తీరిక చేసుకుని మరో ఇంట విషాదం జరగకుండా చూడాలంటూ సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారట. ఈ ఇంట ఆనందం కోసం ఆ కంట నీరు కారాలా? జరిగిన నష్టం చాలదా? నిన్నటి వరకు కుక్కిన పేనులా ఉన్న ప్రత్యర్థి నేడు నిప్పురవ్వలా ఎగిరిపడుతుంటే అది పార్టీ భవిష్యత్తుకు నష్టం కాదా అంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సుపారీ గ్యాంగ్ల సంప్రదాయానికి చరమగీతం పాడేది ఎప్పుడు? శ్రీకాంత్పై జరిగిన హత్యాయత్నాన్ని అధిష్టానం ఏ రకంగా తీసుకోనుంది? రాజకీయ అభిప్రాయ విభేదాలు సుపారీ హత్యల వరకు వెళ్లడంపై చంద్రబాబు, లోకేష్ ఎలా ముందుకెళ్తారు? గాడి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టి కార్యకర్తల్లో ఎలాంటి భరోసా కల్పిస్తారు? చూడాలి మరి.